తన దగ్గరనే ఉన్నది, చాలా శాఖలు తన దగ్గర ఉంది. ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారండి? ఇలా విద్యాశాఖని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎడ్యుకేషన్ పాలసీ కొత్త తీసుకొస్తున్నా అంటున్నాడు, మళ్ళీ జూలైలో చెప్తాడా? ఇప్పుడు చెప్పాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో, ఇప్పుడు పాలసీ అనేది డిసెంబర్ లో అనౌన్స్ చేసినట్టయితే ఎడ్యుకేషన్ పాలసీ అనేది యాక్చువల్ గా మనకి జూన్ కల్లా ఇంప్లిమెంటేషన్ కి రావడానికి అవసరం ఉంటుంది. ఇలా స్కూళ్ళని పెడతావా, లేకపోతే గవర్నమెంట్ కి ఉచిత ఉద్యోగం ఇస్తావా, లేకపోతే నర్సరీ టు 12th వరకు ఒకటే పాలసీ తీసుకొస్తావా, సెంట్రల్ సిబిఎస్ఈ పాలసీ టైప్ లో తీసుకొస్తావా? ఏది కూడా ఇవాళ నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. రెచ్చిపోతున్నాయి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. అదే విధంగా ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బతకాలని పెట్టుకున్నాయి వేరండి. ఇవాళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా ఫీజులు పెంచుకొని విపరీతంగా, ఎక్కడ కూడా మీరు గమనించండి, ఒక స్కూల్ అంటే ఒక గ్రౌండ్ ఫిజికల్ గా అన్ని ఉండి చేయాల్సిన పనులు కూడా ఎక్కడ చేయలేని పరిస్థితులు. అపార్ట్మెంట్లలో స్కూల్ నడిపిస్తుంటే కూడా ఇలా విద్యాశాఖ మంత్రిగా లేరు కాబట్టి పట్టించుకోవట్లేదు. చాలా చోట్ల డిఓ లేరు. ఎక్కడైనా ఆన్సరబుల్ ఉందా? ప్రజలు ఇలా పాలసీ తీసుకొస్తున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్లో తీసుకొస్తే జూన్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అది లేదు. ఇంకోటి చెప్తున్నాం, చాలా మంది నేను టీచర్లతో కూడా మాట్లాడుతున్నాం. ఇలా గవర్నమెంట్ టీచర్స్కి ఒక్క మండలంలో మొన్న మేము క్యాల్కులేషన్ చేస్తే ఒక కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ఒక మండలం తీసుకున్నప్పుడు ఆ మండలంలో 48 కోట్ల రూపాయలు శాలరీస్ వస్తున్నాయి. కానీ అక్కడ ఉన్న జనాభా ఎంత అంటే 480 మంది. 480 మంది స్ట్రెంత్ కి 48 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నేను ఎవరు పెట్టమంటున్నాడు? 250 కోట్లు పెట్టి ఇలా స్కూల్ పెడుతున్నాం, అది పెడుతున్నాం. ప్రతి గ్రామంలో మీరు గమనించండి, ఒక విద్యాశాఖ మంత్రి, ఒక ముఖ్యమంత్రి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఉంటే ఒక 2 ఎకరాలు ఉంది ల్యాండ్. అదే విధంగా హై స్కూల్ ఉన్న కాడ దాదాపు 6 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఊర్లలో ఆల్రెడీ ఉన్నాయి స్కూల్స్ కి. దాని కాకుండా కేసీఆర్ గారు చేసిన మిస్టేక్స్ నువ్వు చేసుకుంటూ పోతున్నావు. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? కులాలను విభజించి పాలించుకుంటూ ఎస్సీ స్కూల్స్ అని, మైనార్టీ స్కూల్ అని, ముస్లిం స్కూల్ అని, బీసీ స్కూల్ అని కులాలను విభజించుకుంటూ స్కూళ్ళు నడిపించిండు. అన్ని కూడా ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఇలా నడుస్తున్నాయి. కానీ ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వు వచ్చినప్పుడు మార్పు చేస్తా అని చెప్పేసి అంటే, మీరు చెప్పిన 24 గంటలు ఫ్యామిలీకి కూడా కేటాయించకుండా పనిచేస్తున్నాడు అంటే, తక్షణం ఏదైతే ఊర్లలో ఉన్నాయి, గ్రౌండ్స్ లో ఉన్నాయో, ల్యాండ్స్ ఉన్నాయో, అక్కడ బిల్డింగ్లు కట్టి అక్కడ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటి మళ్ళా కలిపి మనం అందరం భారతీయులం, మనం అందరం తెలంగాణ బిడ్డలం అని చెప్పేసి ఎందుకు చేయలేకపోతున్నాడు? ఒక విద్యాశాఖని మీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఎక్కడ కూడా విద్యాశాఖ మీద పట్టించుకున్న పాపాన పోలేదు. ఓకే, మీరు ఫీజు రియంబర్స్మెంట్ లో ఫెయిల్ అయిపోతున్నారు, అది ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే పాత అన్ని పేమెంట్ చేసుకుంటూ పోతున్నది. ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను లేవు అంటలేను. కానీ మీ దగ్గర ఉన్న శాఖలకు మీరు న్యాయం చేయలేరు. అదే విధంగా ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఇంకొకరినో బట్టి ప్రశ్నించే ధైర్యం లేదు. కాబట్టి చరణ్ గారు నేనేమంటున్నా ఇక్కడ కాదండి, నాకు అర్థం కాదు. మీరు మరి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తెలంగాణ రాష్ట్రంలో 200 కోట్ల రూపాయలతో ఎవరి కోసం కడతారు? కులాల వారికి కడతారు. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఉన్న గవర్నమెంట్ చరణ్ గారు వచ్చినట్టు ఆ ఐటీఐఎస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కేసీఆర్ తీసుకొచ్చారా, మీ పార్టీ తీసుకొచ్చిందా? వీరనారాయణ యూనివర్సిటీ ఎవరు మీరు పెట్టినా లేకపోతే కేసీఆర్ గారు పెట్టినా? గుర్తుపెట్టుకోండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చిండు. ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న ల్యాండ్ ఉపయోగించుకోకుండా మళ్ళీ కొత్త స్కూల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పుట్టేడు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒక నాంచేమో ఆర్థిక సమస్య, ఒక అంచమో ఆర్థిక వ్యవస్థంతా కింద వందనం అయిపోయింది. ప్రపంచమే మొత్తం గందరగోళ పరిస్థితి ఉంది. తెలంగాణ అఫలమై ఆగమైంది. అరే కేసీఆర్ గారు ఏనాడు రివ్యూ చేసిన సందర్భం చూడలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రతి నెల ఎడ్యుకేషన్ రివ్యూ చేస్తూ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం, టీచర్లకు సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్స్ఫర్ కావచ్చు, వాళ్ళ ప్రమోషన్ కావచ్చు, తర్వాత టెట్ నిర్వహించడం కావచ్చు, డిఎస్సి కావచ్చు, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఐటీఐపీఎస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, నాకు అర్థం కాక మేము చెప్తాం 100 ఉన్నాయి. ఇవన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తూ తెలంగాణ న్యూ పాలసీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అని విద్యార్థులకు నష్టం జరగకుండా మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు ఉద్ధరించినట్టు వీళ్ళంతా కలిసి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? మరి ఒక్కరోజు రివ్యూ పెట్టి ఎడ్యుకేషన్ మీద పడుచుకున్న పాప కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు కాబట్టి ఇవాళ ఇంటికి పర్మనెంట్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. చరణ్ గారు గుర్తుపెట్టుకోవాలా, చరణ్ గారు గుర్తుపెట్టుకోవాలా. మీరు అటాక్ చేయడం కాదు, పబ్లిక్ గురించి మాట్లాడండి. మీరు ఒడ్డు కొంటున్నారా? మీరు ఒడ్డు కొంటున్నారా? అయ్యాలా బాగా చెప్పొచ్చు కానీ ఆపాలా
చెప్పి ఆపండి. కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసి చెప్తున్నారు? చరణ్ గారు మీరు ఆపాలా, చరణ్ గారు మీరు సబ్జెక్ట్ తెచ్చుకొని మాట్లాడాలా. కిల్లి చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీ టైం అయిపోయింది, మీరు చాలా సేపు మాట్లాడారు. మీరు టైం అయిపోయిందా లేదా నువ్వు గారు చెప్పాల్సింది, టైం అయిపోయిందా లేదా నువ్వు గారు చెప్పాల్సింది. ఇక్కడ ఈ పార్టీ మీది అయిపోయింది, టైం అయిపోయిందా అని మీరు గారు చెప్పాల్సింది. మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. జోగిరెడ్డి గారు 1 minute. చరణ్ గారు మీరు ఆగండి. చరణ్ గారు, వడ్ల కొనుగోలు కేంద్రాలు మీరు ప్రారంభించలేదు, రైతులంతా కూడా వడ్లు అమ్ముకోవడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు అవస్థలు పడుతున్నారని ఆయన ఒక మాట చెప్తున్నారు. దానికేం చెప్తారు? చరణ్ గారు మాట్లాడతావా? ఎన్ని మాట్లాడతావు? నేను ఒట్టిన ఏదో ఒట్టి కూర్చొని ఏదో పేద రాష్ట్ర దగ్గర మాట్లాడాను వచ్చి. చరణ్ గారు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. చరణ్ గారు ఒక మాట జోగిరెడ్డి గారు, కొనుగోలు కేంద్రాలు మీరు ప్రారంభించకపోవడంతో వడ్లు అమ్ముకునే రైతులు కళ్ళాల్లో వడ్లు పెట్టుకొని ధాన్యం పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఫైనల్ గా? కొనుగోలు పెట్టాలి, కేంద్రాలు పెట్టేది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు ఒడ్డు కొనుగోలు చేస్తున్నాం. బోనస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, వీళ్ళే కేసీఆర్ ఇచ్చిండు. ఆల్ ఇండియా పార్లమెంట్ మొత్తం పర్యవేక్షించారు. ఏమన్నా అర్థం ఉందా? మీరు మాట్లాడదా? తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, రైతుల దగ్గర రండి పోదాం. ఎవరు కొంటున్నారో వర్షాలు పడి వడగండలు బాణాలు పడి ఎంత నష్టపోతున్నారో మీకు తెలుస్తుంది. ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. బానే ఉంది కానీ నువ్వు ఆపాలా? నీ చాటంతనం నీది. తప్పించుకునే మాటలు మాట్లాడకు, నువ్వు తప్పించుకునే మాటలు మాట్లాడద్దు. ఓకే జోగిరెడ్డి గారు చరణ్ గారు, ఓకే ఇక్కడ మరి డిబేటు ప్రధానంగా మనం కల్వకుంట్ల కవిత గారు పెట్టిన పార్టీ విషయంలో మనం మాట్లాడుతున్నాం. అయితే రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి పార్టీలన్నీ, ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ రైతులు మరి కళ్ళాల్లో ధాన్యం కొనే నాదును ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. సో కొంత ఈ వేదిక నుంచి అయినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రైతుల ప్రభుత్వం రైతు రుణమాఫీ చేశారు 2 లక్షల ఏకకాలంలో. అదే క్రమంలో మరి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఇస్తున్నారు. కానీ రైతు రాజ్యం అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మరొక వైపు వేసవి మండే ఎండలు, మరొక వైపు వడగళ్ల వానలు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతూ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ వేదిక నుంచి కవిత పార్టీ పెట్టడం, ఇంకా ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఎవరు చెప్పలేము. సో రాజకీయ పార్టీలను ఆహ్వానించడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేదిక నుంచి మాత్రం రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేయాలనే ఒక ప్రధాన అజెండా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. డిబేట్లో పాల్గొన్న మరి యాదగిరి గారికి, అలాగే జోజిరెడ్డి గారికి, సో విజయారెడ్డి క్షత్రియ గారికి, మహేందర్ రెడ్డి గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు